యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉన్నది, చాలా కాలం నుండి నీవు పాడుగా ఉన్న స్థలంలో నువ్వు కట్టాలనే ఆశ ఉన్నదా? పాడైపోయినటువంటి నీ జీవితం మరలా కట్టబడబోతుంది. నువ్వు పాడైపోయినటువంటి నీ కుటుంబం, నీ జీవితం, నీ యొక్క నివాస గృహాలు నువ్వు తిరిగి కట్టాలని నీకు ఆశ ఉంటే దేవుడు వాక్యం తెలియజేస్తుంది, సియోను నొద్దకును యాకోబులో తిరుగుబాటు చేయటం మాని మల్లుకొనిన వారి యొద్దకు విమోచకుడు వచ్చును. నువ్వు తిరుగుబాటు చేయటం మాని నువ్వు దేవుడి యొద్దకు మల్లుకొనినట్లయితే నీ విమోచకుడు నీ యొద్దకు వచ్చి పాడుగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ఫలభరితంగా చేయబోతూ ఉన్నాడు. నువ్వు తిరుగుబాటు చేయడం మాను. దేవుని మీద తిరుగుబాటు చేయడం నువ్వు ఎప్పుడైతే మానుతావో నీవు పాడుగా ఉన్నటువంటి స్థలములను కట్టబోతూ ఉన్నావు. జనముల ఐశ్వర్యం నీ యొద్దకు రాబోతుంది. నీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను దేవునికి ఇవ్వబోతున్నాడు. నీ నిందకు ప్రతిగా పొందినటువంటి భాగమును అనుభవించి వారు మీరు సంతోషించుతారన్న వాగ్దానం నీ పట్ల నెరవేర్చబడబోతుందని దేవుడి యొక్క సమయంలో వాక్యం ద్వారా నీతో